భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. సివిల్స్లో ర్యాంకు కొట్టాలన్నది చాలామంది డ్రీమ్, కానీ కొందరే దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కరీంనగర్కి వచ్చాను. కరీంనగర్కు చెందిన సహనా సివిల్స్లో 739వ ర్యాంక్ సాధించింది. నాతో పాటు తను ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ సహనా, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అనుకున్నారా 739వ ర్యాంక్ సాధిస్తానని? ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది ర్యాంక్. నేను ఇంకా తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, చాలామంది డ్రీమ్ ఉంటుంది సివిల్స్లో ర్యాంకు కొట్టాలని. దానికోసం సంవత్సరాల తరబడి చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నాది ఇది 4th అటెంప్ట్. నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి కోవిడ్లో అయింది 2020లో. అప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదండి. సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్కి వెళ్ళాను, బట్ మెయిన్స్ రాలేదు. బట్ థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ ప్రిలిమ్స్ పోయింది. అండ్ ఫోర్త్ అటెంప్ట్లో లక్కీలీ నాకు 739 ర్యాంక్ వచ్చిందండి. 3 టైమ్స్ మిస్ అయితే ఏదైనా బాధ అనిపించిందా? అంటే మళ్ళీ కొట్టాలి అన్న కసి పెరిగిందా, లేకుంటే ఏదైనా డిసప్పాయింట్ అయ్యారా? అది డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. యూపీఎస్సీ జర్నీ లాంగ్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. బట్ లక్కీలీ నా ఫ్యామిలీ సపోర్ట్తో కానీ ఫ్రెండ్స్ సపోర్ట్తో కానీ నేను అది మోటివేషన్లా తీసుకొని ఇంకా ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలని ఒక గోల్తో కంటిన్యూ చేశానండి. అసలు గోల్ ఏంటి ఇప్పుడు? యాక్చువల్లీ నా గోల్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అండి. బట్ నాకు వచ్చిన ర్యాంక్కి రాదు. సో నేను జాయిన్ అవుతాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ పోస్ట్ ర్యాంక్. ఫర్దర్గా కూడా అటెంప్ట్స్ ఇస్తాను ఐఏఎస్ వచ్చే వరకు. ఎలా ప్రిపేర్ అయ్యావు దీని గురించి? అంటే చాలామంది చూస్తుంటారు కదా వీడియో, ఇలా చదువుకుంటే ఇంత ర్యాంక్ కొట్టొచ్చు అని తెలుసుకుంటారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఏం చెప్తారు? నేను అన్ని అటెంప్ట్స్ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి ఇచ్చానండి. మనం సెల్ఫ్గా ఎంత కోచింగ్ తీసుకున్నా కానీ మన సెల్ఫ్ అనాలిసిస్ కానీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలండి. నోట్స్ మేకింగ్లో కానీ ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని అన్ని ప్రాపర్గా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ ప్రిలిమ్స్కి కానీ అండ్ మెయిన్స్కి కూడా టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సక్సెస్ అనేది వస్తుందండి. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటారు, అంతేనా? సపోర్ట్ ఎవరు ఇచ్చారు ఎక్కువగా? మా పేరెంట్స్ ఇద్దరండి. నేను ప్రతి 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు నన్ను లేదు యూ కెన్ డూ ఇట్ అని నన్ను పుష్ చేసేవాళ్ళు. సో దానివల్ల నాకు కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేది. నా ఫ్రెండ్స్ కూడా నాకు బోర్ కొట్టినప్పుడు వచ్చి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక స్ట్రెస్ రిలీఫ్గా చేసేవాళ్ళు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే అండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. అయితే మీ మదర్తో మాట్లాడతాను. అమ్మ, మీ పేరు? గీత. గీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ అమ్మాయి ర్యాంకు కొట్టడం వల్ల ఏమంటారు? చాలా సంతోషంగా ఉందండి. చాలా కష్టపడి ఇంత దూరం 739 అన్న మామూలు విషయం కాదు, అది విషయం కాదండి. చాలా సంతోషంగా ఉందండి మాకు. ఓకే, ఎలా చదువుకునేది తను? ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో 12 అవర్స్ 13 అవర్స్ అట్లా బుక్ పట్టుకునే ఉంటుందండి. ఓన్లీ తినడానికి, ఓన్లీ స్నాక్స్కి బయటకు వచ్చేది అంతే. 24 అవర్స్ చదువుతూనే ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా పడుకుంటుంది అంతే. దాదాపు మెలకతో ఉన్నంతసేపు నిద్ర కూడా 2-3 అవర్స్ మాత్రమే పడుకునేది. మిగతా టైం మొత్తం చదువుకే కేటాయించింది. అంటే ఎక్కడ ట్రైనింగ్ అది తీసుకోలేదా? 1 ఇయర్ కోచింగ్కి వెళ్ళిందండి, ఢిల్లీలో కోచింగ్కి వెళ్ళింది. తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ అయింది. మీకు నమ్మకం ఉండేనా? ఖచ్చితంగా వస్తుంది నమ్మకం ఉందండి మాకు. ఉంది. 3 టైమ్స్ మిస్ అయింది కదా, అప్పుడు ఏం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఎంకరేజ్ చేసినాం కానీ డిసప్పాయింట్ అవ్వలేదు అస్సలే. ఇంకా చదువు నాకు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అన్నాం. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరేం చెప్తారు? మీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? అంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా, ఎప్పుడు చదువుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. తనలా చదువుకోండి, బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది అని చెప్తానండి. పేరెంట్స్ కూడా ఒకవేళ 2-3 సార్లు మిస్ అయినా సపోర్ట్ ఇవ్వమని చెప్పండి. మరి ఖచ్చితంగా చెప్తానండి నేను అట్లా. ఓకే, ఏమనకూడదు, చదివించండి అని చెప్తాను. మీరండి, మీరేం చేస్తుంటారు? నేను లెక్చరర్ చేస్తాను. ప్రజెంట్ V6 వెలుగులో రిపోర్టర్ చేస్తాను కరీంనగర్లో. ఓకే. మా అమ్మాయి చిన్నప్పుడు నేను లెక్చరర్ చేసి ఐ యూస్ టు వర్క్ ఫర్ 27 years యాజ్ ఎ లెక్చరర్. ఆమె 8th క్లాస్లో నుంచి ఆమె స్ట్రెంగ్త్ని చూసి, ఆమె కాన్ఫిడెన్స్ని చూసి కంపల్సరీ కలెక్టర్ అవుతుంది కావాలి అనే ఛాలెంజ్గా తీసుకున్నాం. ఫస్ట్ అటెంప్టే వస్తుందని అనుకున్నాం, రాలేదు. సెకండ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ వచ్చింది, అయినా కూడా మెయిన్స్ రాకపోయినా కూడా మాత్రం డిసప్పాయింట్ కావద్దమ్మా. అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ టు ఫైట్ అప్ టు రీచ్ అవర్ టార్గెట్. అదే చెప్పేవాడిని. అదేవిధంగా అమ్మాయి కూడా రెగ్యులర్స్గా అండి. అసలు ఆమెను చూస్తే సమ్ టైమ్స్ ఐ యూజ్ టు బాదర్. ఎంత బాధపడేవాని అంటే ఇంత కష్టపడుతుంది అని బాధపడేవాని, యాజ్ వెల్ యాజ్ సంతోషపడేవాని. ఎట్లా అంటే డే లాంగ్ చదువుతుందండి.
మోర్ జస్ట్ సమ్ టైం పడుకోవడానికో ఇప్పుడు అన్నట్టు ఇప్పుడో రెస్ట్ తీసుకునేది, కానీ రెగ్యులర్స్గా కష్టపడ్డది. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, వాస్తవంగా అమ్మాయికి 730, 9th ర్యాంక్ వస్తే మేము ఊహించలే. టాప్ 10, టాప్ 20 అనుకున్నాం మేము. ఆ 10, 20 వచ్చే వరకు కూడా ఆమె కష్టపడుతుంది. తప్పకుండా ఐఏఎస్ సాధించి సమాజానికి సేవ చేయాలనేది మా సంకల్పం అండి. పేదవాళ్ళకి ఇప్పటికి కూడా చెప్తున్నాను ఏంటంటే, అమ్మాయి ద్వారా నేను ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఐఏఎస్ రీచ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, మంచిగా ఉండాలని అంటే మనం కష్టపడితేనే, ఈరోజు కష్టపడితేనే రేపు ఫలితం అనుభవిస్తామనే సంకేతం నేను చెప్తున్నాను. మా అమ్మాయి తప్పకుండా ఐఏఎస్ కావాలని చెప్పి ఆకాంక్షించాను. మా ఫాదర్ కూడా అదేవిధంగా ఉండే కలెక్టర్ కావాలని. ఆ కలెక్టర్ అయితే ఎందుకు అని అంటే, సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పేసి ఆమె మీద ఆశించినాం మేము. అదేవిధంగా కష్టపడి తప్పకుండా ఐఏఎస్ రావాలని చెప్పేసి ఆశిస్తున్నామండి. మీ అబ్బాయితో కూడా మాట్లాడతాను. మీ అక్కయ్య 739 ర్యాంక్ సివిల్స్లో వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నా? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మీరేమవుతారు నెక్స్ట్ మరి? నేనా? అక్క కలెక్టర్. అక్కని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రిపేర్ చదువుతున్నారా బాగా? లేదు, చదవట్లేదు. స్టార్ట్ చేస్తే అక్కని ఇన్స్పిరేషన్. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు నువ్వు? ప్రిపేర్ కాలే, కానీ స్టార్ట్ చేస్తా. అక్కలాగా నేను కూడా చదువుకోవాలి, అక్కంత మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అక్కకి ఇన్స్పిరేషన్ స్మితా సబర్వాల్గా తీసుకుని నేను మా అక్కని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను. ఓకే, దగ్గరుండి ప్రిపేర్ చేయిస్తుంది కదా. థ్యాంక్ యూ. చూసారా, కృషి పట్టుదల చేయాలన్న ముఖ్యంగా కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, పట్టుదలతో సాధించండి అని సహానా నిరూపించింది. సహానా చెప్తుంది కూడా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సహానాని అభినందించడానికి వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సహానాకి మీరు ఏమవుతారు? నేను చిన్నమ్మ, మా బావగారి కూతురండి. చిన్నమ్మ అవుతారు. ఎలా ఉంది మీ అమ్మాయి కూడా కదా, అమ్మాయి అవుతుంది వరుసకి. చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఎప్పుడో ఈమె మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. చిన్నప్పటి నుండి చాలా చదువుతుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడు చూడు చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు ఆమెకి. మేము ఎన్నోసార్లు కోప్పడతాం, ఊగి చదివిన సహనా అట్లా బయటికి రావచ్చు కదా, ఫంక్షన్స్ గట్ట ఉండవదు, వాళ్ళ రిలేషన్స్ తెలియదు, ఎవరు తెలియదు. బాగా వీక్ అయ్యేస్తుంది హాస్టల్ పోయినప్పుడు, ఢిల్లీ పోయినప్పుడు. మా ఇంట్లో అందరికీ కాన్ఫిడెంట్, ఎప్పుడో ఏదో ఒకటి సాధిస్తుంది కంపల్సరీగా. మీ నమ్మకాన్ని, తన నమ్మకాన్ని తను నిలబెట్టుకుంది. అవునండి, మీకు నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని తను నిలబెట్టుకుంది. నమ్మకం. అమ్మ మీరేమవుతారు సహనాకి? అత్తయ్యనవుతాను. అత్తయ్య. మీ అమ్మాయి, మీ కోడలు. ఇప్పుడు కోడలు. కంగ్రాచులేషన్. చాలా సంతోషం. అనుకున్నారా 739వ ర్యాంక్ సివిల్స్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? ఆమె పట్టుదల బట్టి వస్తుంది అనుకున్నామండి. చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, మీ బంధువు అయినందుకు, అందులో మీ కోడలు అయినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది, అంతేనా? మీరేమవుతారు సహనాకి? సహనా కోడలు అవుతుంది, మామని అవుతాను నేను. మామ. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? సహనా 739th ర్యాంక్ వచ్చింది సివిల్స్. బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అమ్మాయికి ఎంతనో దానికి రెట్టింపు మేమే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇట్లా మా రిలేటివ్ పేరెంట్స్ తెలిసిన వాళ్ళు తెలియని స్టేటస్లో పెడితే ఇంత ర్యాంక్ వచ్చిందా కరీంనగర్లో, ఎక్కడ ఎవరు అడుగుతారు. చాలామంది బాగా ఇంప్రెషన్ ఉంది. సాధించుతా అనుకున్నాం, 1-2 times మిస్ అయినా కానీ సాధిస్తుంది ఖచ్చితంగా. గోల్ రీచ్ అవుతుంది అనుకున్నా, గోల్ రీచ్ అయింది. తెలుగు అమ్మాయి, అందులో కరీంనగర్ అమ్మాయి ర్యాంకు కొట్టడం, అందులో మీ అమ్మాయి. మా అమ్మాయి మాకు చాలా గర్వంగా ఉంది. అది మేము నిన్న నుంచి బయటకు పోయి పని చేయడానికి కూడా వెళ్తున్నాము. హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అన్ని వచ్చులందరిది విజిటింగ్ చేసుకుంటా, వీళ్ళతో మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది. నిన్న రిజల్ట్ వచ్చిన నుంచి ఇప్పటి టైం వరకు కూడా షేర్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటానే ఉన్నాం. మీ హ్యాపీనెస్ ఎప్పుడు ఇలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. అమ్మ సహనకు మీరేమవుతారు? నేను అత్తనవుతా. అత్త. ఎలా ఉంది మీకు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సహనా ఫర్ సెక్యూరింగ్ 739 ర్యాంక్ ఇన్ సివిల్స్. యాక్చువల్లీ ఇవాళ రేపు యూత్ ఎట్లా ఉన్నారంటే, ఎంతసేపు మొబైల్స్లో వేస్ట్ కంటెంట్ చూడడం తప్ప యూస్ఫుల్ చూడట్లేదు. కానీ తను అనవసరమైన విషయాల సైడ్ వెళ్ళకుండా ఒక గోల్ అనేది పెట్టుకున్నది. దాన్ని ఎట్లా అచీవ్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. అది ఫస్ట్. అది ఫెయిల్యూర్ డైవర్ట్ చేసుకోకుండా ఓన్లీ కాన్సన్ట్రేషన్ స్టడీ మీదే పెట్టింది. అందుకు తను సివిల్స్ ర్యాంక్ కొట్టగలిగింది అంటారు. ఫస్ట్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయినా కూడా సెకండ్ అటెంప్ట్ అయినా ఫెయిల్ అయినా థర్డ్కి అట్లా ఎక్కడ కానీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా
వెళ్ళడం అనేది నాట్ ఏ జోక్. అది మనం కంగ్రాచులేట్ చేయడం ఒక నిమిషం పని, కానీ అది సాధించాలంటే చాలా టైం పడుతుంది, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న యూత్కి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మీరు. అంటే అనవసరమైన కంటెంట్ అంతా ఫోన్లో చూస్తూ రీల్స్ అవన్నీ చూస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీ లైఫ్ బాగుపడుతుంది అంటున్నారు. అంతే సేమ్ అదే యూట్యూబ్లో మనకి యూస్ఫుల్ కంటెంట్ కూడా ఉంటుంది, కానీ దాంట్లోకి వెళ్ళకుండా వేరే అనవసరమైన థింగ్స్ దగ్గరికి డైవర్ట్ అవ్వకుండా ఏది కావాలో అదే చూసింది తను, అందుకోసం అలా సాధించింది అంతే.